సార్ సినిమా ఇండస్ట్రీలో లౌక్యం లేకపోతే ఇన్ని ఇయర్స్ ఎలా ఉంటారు సార్? అంటే ఇప్పుడు నా 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 అదృష్టం ఏంటంటే, మా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ, మా ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చూపించిన గైడ్‌లైన్స్ దాని ప్రకారంగానే ఇండస్ట్రీలో ఎవరితోటి పృథ్వీని పెట్టుకుంటే బావుంటదయ్యా, కొంచెం హడావిడిగా ఉంటది, పృథ్వీతోటి బావుంటది అని చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్సు, ఓకే. డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు నన్ను బాగా అభిమానిస్తారు. హ్మ్. సో, అందుకే నేను తమిళ్‌కి కూడా బిజీ అయిపోయాను. తమిళ్‌లో సో, చాలా బిజీ అయిపోయారు. నాకేమనిపించిందంటే, నేను చేసినయి అయితే చాలా చేశాను. ప్రెగ్నెంట్ లీవ్ టీటీడీలో. నెక్స్ట్ ఇయర్లీ 16 రోజులు వాళ్ళకి సెలవులు, వాళ్ళకి రావాల్సిన పాత బకాయిలు, హ్మ్. ఇవన్నీ మొత్తం చేస్తూ వెళ్తుంటే, అక్కడ ఏమైపోయిందంటే బ్రహ్మోత్సవాలు వచ్చినియి. నేను వెళ్ళిన మూడో నెలకి. సినిమాటిక్‌గా ఉండాలని నేను చాలా అద్భుతంగా ఈ సేవ ఇలాగా దీనికి ఉపయోగపడుద్ది. ఇవన్నీ చేసాం. అక్కడేమవుతుందంటే లక్షల మంది జనం ప్రతిరోజు మాడవీధుల్లో ఊరేగింపులో వెంకటేశ్వర స్వామి వెళ్తుంటే, ఆ లక్షల్లో జనం. నన్ను చూడంగానే 30 ఇయర్స్ అని అరిసేవారు. హ్మ్. నేనుండి మైక్ తీసుకొని గోవిందా అని పిలవండి, ఇక్కడ సినిమా వద్దు గోవిందా అని పిలవండి. ఇలాంటివి చిన్న చిన్నవి అవి పక్కన ఉన్న వాళ్ళకి ఏవండీ మీకసలు ఏమి లేదు. యూఆర్ జీరో మీకు. పక్కన అక్కడ చూడండి ఆయన ఎదిగిపోతున్నాడు ఎక్కడో అనేది చైర్మన్‌కి బాగా ప్రాసెస్ చేశారది. ఒక ఒక పద్ధతిగా జరిగిందది. హ్మ్. ఒక 4 నెలలు అయిపోయాక ఇలాగ సరే అండి ఎలిగేషన్స్ పెట్టారు, అన్నీ పెట్టారు. ఒక ఒక వ్యక్తి ఒక డీఐజీ ఉన్నారండి. మనం చూస్తుంటాం స్క్రీన్‌ల మీద. ఒక డీఐజీ తప్పు చేశాడు ఒక పోలీస్ స్టేషన్‌లో, ఒక లేడీని చేశారంటే ఇద్దరి కన్వర్జేషన్ ఉంటదక్కడ. హ్మ్. అవును. ఇద్దరిని చూపిస్తారు. ఎవరు లేకుండా అటేపు, ఇటేపేమో మీరేమో క్యారెక్టర్‌ని పెట్టేసి ఆ క్యారెక్టర్ ఎవరో స్టిల్ ఎవడికి తెలీదు. అలాంటి సిట్యుయేషన్‌లో చేసి బయటకి చేస్తే మాకు అందులో అప్పుడు గోవిందమాలలో ఉన్నాండి. 108 డేస్ మేము. అబ్బా! హ్మ్. సో, భగవంతుడు పరీక్ష అనుకుంటా ఇది అని చెప్పి నేను గవర్నమెంట్ వచ్చిన 3 మంత్స్‌లోనే నేను రిజైన్ చేసి బయటకొచ్చా. 3 మంత్స్‌లో నేను చేసిన పనులు అక్కడే తిరుమలలో నుండి నేను 24/7 పనిచేశా. దగ్గర దగ్గర 16, 18 మంది పర్మనెంట్ ఎంప్లాయర్స్ కూడా అయ్యారు హ్మ్. టీటీడీలో. వాళ్ళు నేను ఎళ్ళినప్పుడంతా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పటికి టీటీడీకెళ్ళగానే, తిరుమలకెళ్ళగానే మీకు అదంతా గుర్తొస్తుందా సార్? అవునండి. నేనంతా ఒకటి చిన్నజీయర్ గారు ఒక మాట చెప్పారు. హ్మ్. వెంకటేశ్వర స్వామి అక్కడ మండపాలు అవి 1000 స్తంభాలతో ఉందొకటి. హ్మ్. అది తొలగించారని నేను రానని చెప్పి ఆయన ఎళ్ళటం మానేశాడు. హ్మ్. కొన్ని సంవత్సరాలు ఎళ్ళలేదాయన. అది భగవంతుడు దూరం పెడతాడంట. ఎవరైతే వెంకటేశ్వర స్వామిని బాగా ప్రేమిస్తారో వాళ్ళని దూరం పెడతాడు కొన్ని రోజులు. కొన్ని రోజులు. తర్వాత అద్భుతంగా ఆయన పిలుస్తాడు. నేను వెళ్ళాక నేను ఊహించలేదండి ఆ దర్శనం. నేను ప్రమాణ స్వీకారం చేశాక ప్రధాన పూజారి దగ్గర పూజకెళ్తే హ్మ్. పృథ్వీ గారు బాగా చదువుకున్నాడాయన. హ్మ్. తర్వాత పద్మావతి అమ్మ గుడిలో ప్రధాన పూజారిగా ఉంటాడాయన. చనిపోయారాయన. హ్మ్. పేరు సార్? ఏదో శర్మ గారు వస్తదండి పేరు. హ్మ్. శ్రీనివాస శర్మ ఏదో సంథింగ్ పేరు. ఓకే. మీరు మహా అంటే 100 రోజుల లోపే వెళ్ళిపోతారండి అన్నాడాయన. మీరు నమ్మరు. ఇది స్వామి. ఇక్కడ నేను. ఎదురుగుండానే రోజు మీరు కూర్చోండి గంటలు గంటలు. హ్మ్. మీరంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ పోస్ట్. పోస్ట్. బట్ మీరు ఒక 100 రోజులకు మించి ఉండరండి. అదేంటి స్వామి అసలు దేవుడు పలికించాడంటారా? ఏంటిది మీరు ఆశీర్వదించి ఆ! బ్రహ్మాండంగా ఉండాలంటే లేదు. దీనివల్ల చాలా మీ ప్రాణానికే హాని జరుగుద్ది. దాన్ని బయట పడేసేది వెంకటేశ్వర స్వామి. ఓకే. మీరు వెళ్ళిపోవాలనుకునేది కూడా ఆయన రాసేసాడు ఆల్రెడీ. మళ్ళీ ఎప్పుడో పిలుస్తాడాయన. ఆ రోజు నుంచి మీ జీవితం ఇంకో రకంగా ఉంటది మళ్ళీ. ఇది మటుకు భగవంతుడి శాపం కాదండి. భగవంతుడి రక్ష అనుకోండి అన్నాడాయన. కరెక్ట్‌గా 80 డేస్‌లోనే వచ్చేసాను నేను. ఆయన 100 చెప్పాడు 80. హ్మ్. నిజంగా స్వామి మీరు చెప్పింది కరెక్టే అండి. ఇది నీ మీద కోపం అని కాదు. అక్కడ అలా జరిగిందది. ఓకే. ఆయన ప్రిడిక్షన్ అండి. ప్రిడిక్షన్. ప్రిడిక్షన్ తర్వాత నేను కొండ మీదకి వెళ్ళాను నేను. హ్మ్. కాలినడకన నడుచుకుంటూ పైకెళ్ళాక 7 ద్వారాలుంటే ముందు ద్వారం దగ్గర నుంచి పూజారులు అక్కడున్నారక్కడ. నేను వెళ్తే నా అదృష్టం ఏంటో ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులే. పృథ్వీరాజు గారు రండి. ఆ స్వామి అనుగ్రహం ఉంది. రండి, రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి అక్కడే నించోబెట్టి అప్పుడు నేను ఎక్స్ చైర్మన్.
చైర్మన్ కాదు. హ్మ్. కానీ అక్కడే ఉన్నా నేను చాలాసేపు. హ్మ్. అలా చాలాసార్లు జరిగింది. మరలా ఎస్‌విబిసి చైర్మన్ అవుతారని మొన్న ఒక ఆయన అన్నారు. అది అవ్వాలని కోరుకుంటున్నాను. మేము కూడా సార్ అది. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అవును. మీరు చైర్మన్‌గా ఉన్నప్పుడు మాకు స్పెషల్ దర్శనం దొరకాలని తప్పకుండా అండి. కోరుకుంటున్నాం. తప్పకుండా.